మరో బ్రేకింగ్ చూసిన దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలవుతున్న నేపథ్యంలో ఈసీ అక్రమ నగదు తరలింపుపై ఫోకస్ పెంచింది. దేశవ్యాప్తంగా తనిఖీలో రికార్డు స్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 4,650 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా సగటున రోజు 100 కోట్ల నగదును పట్టుకుని సీజ్ చేస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఇప్పటికే గత ఎన్నికల రికార్డును అధిగమించినట్లు ఈసీ ప్రకటించింది. 75 లోక్సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికమని ఈసీ వెల్లడించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలవుతున్న నేపథ్యంలో ఈసీ అక్రమ నగదు తరలింపుపై ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా తనిఖీలో రికార్డు స్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 4,650 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా సగటున రోజు 100 కోట్ల నగదుకు పట్టుకుని సీజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. ఇప్పటికే గత ఎన్నికల్లో రికార్డు అధిగమించినట్లు ఈసీ ప్రకటించింది. 75 లోక్సభ ఎన్నికల్లో చరిత్రలో ఇది అత్యధికమని ఈసీ వెల్లడించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ భరత్. దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా అధికంగా కూడా ఈసీ అక్రమ నగదును పట్టివేసేటువంటి కార్యక్రమం గణనీయంగా చేస్తుందని చెప్పుకోవాలి. దాదాపు దేశవ్యాప్తంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రికార్డు స్థాయి దాటి ఈసారి నగదును స్వాధీనం చేసుకున్నామంటూ కూడా ఈసీ వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మరోవైపు మనం చూస్తా ఉన్నాం, ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుండి కూడా ఇప్పటి వరకు దాదాపు మార్చి 1 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా కూడా 4,650 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా ఈసీ అధికారులు వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. దాదాపు రోజుకు 100 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా నగదును పట్టివేస్తున్నట్టుగా కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. 75 లోక్సభ ఎన్నికల్లో చరిత్రలోనే 75 లోక్సభ ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధికం అనేది కూడా ఈసీ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంటే ఎంత పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా నగదును తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ పెట్టి నిర్బంధించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా కూడా నగదును ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. దేశవ్యాప్తంగా కూడా రోజుకు 100 కోట్ల రూపాయలంటే సామాన్యంగా మనం లెక్కేసుకున్నప్పటికీ కూడా కేవలం అంటే 45 రోజులు గడిచిన 45 రోజులలోనే దాదాపుగా కూడా 4,650 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా అధికారికంగా లెక్కలు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసిన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా డబ్బులు తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నగదు రూపంలో ఎన్నికల ప్రచారానికి కావచ్చు, లేదా ఎన్నికల నేపథ్యంలో కూడా ఓట్లను కొనుగోలు చేసేందుకు పంపిణీ కార్యక్రమాల కోసం వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తరలించేటువంటి పెద్ద మొత్తమైనటువంటి అమౌంట్ ని ఎప్పటికప్పుడు పట్టివేస్తున్న సిచ్యువేషన్స్ తాజాగా కనబడతా ఉన్నాయి. సో దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపు మనం లెక్కలు వేసుకున్నా కూడా దాదాపుగా మనకు 4,650 కోట్ల రూపాయలంటే దాదాపు దేశవ్యాప్తంగా ప్రతిరోజు 100 కోట్ల పైగానే పట్టువేత కొనసాగుతుందనేది కూడా మనకు అధికారిక లెక్కలలో స్పష్టంగా తెలుస్తా ఉంది. వరుణ్, రైట్. థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.